ఓం నమ శివాయ. మనం నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి దగ్గర 7 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ యొక్క ఆలయంకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కనిపించే నంది వల్ల ఈ ఊరికి నంది కంది అని పేరు వచ్చిందంట. ఇది వినంగానే నేను షాక్ అయిపోయాను. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయంకి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పిలుస్తారు. 11వ శతాబ్దంలో ఈ కళ్యాణ చాణక్యులు వచ్చి నందికందిలో గ్రామంలో ఈ యొక్క దేవాలయంకి నిర్మించినారు. కార్తీక మాసంలో ప్రత్యేకమైన పూజలతో పాటు మరియు ఇక్కడ భక్తులు కోరికలు తీర్చుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీకు తెలుసా, ఇక్కడ మహాశివరాత్రికి చాలా ఘనంగా పూజలు సత్కరిస్తారు. ఇక్కడ ఉన్న ఈ యొక్క దేవాలయంకి ఆర్కిటెక్చర్ చూస్తే మీ మతి పోవాల్సిందే. ఇక్కడ నంది పక్కన కుడివైపు చూస్తే ఈ యొక్క దేవాలయం చరిత్ర పూర్తిగా కనిపిస్తుంది. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయంకి మీరు కూడా ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీతో దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇలాంటి మిస్ చేసుకోకండి. ఓం నమ శివాయ.